హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈరోజు ముఖ్యంగా 3 విషయాల మీద మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి, లిక్కర్ స్కామ్కి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కుబేరా సినిమాకి ఉన్న లింక్ ఏంటి. రెండవది, రప్ప రప్ప అనే ఎప్పుడో రిలీజ్ అయిన పుష్ప 2 డైలాగు ఇప్పుడు ఇంత ఫేమస్ ఎందుకైంది, దీని వెనకున్న మతలబేంటి. మూడవది, కొంతమంది మేధావుల ముసుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఈ 3 విషయాల మీద నేను వివరిస్తాను. ఫస్ట్, నెంబర్ 1, లిక్కర్ స్కామ్. మనం చాలాళ్ళు డిబేట్లు చేసాం, నేను చాలా వీడియోలు కూడా చేశాను. అయితే కొత్తగా దీనికి లింక్ ఎట్టొచ్చిందంటే కుబేరా సినిమాకి. ఆ కుబేరా సినిమాలో నాగార్జున గారు ఒక సిబిఐ ఆఫీసరు, నిజాయితీ గల ఆఫీసర్ నాగార్జున గారు క్యారెక్టరు. ధనుష్ గారు క్యారెక్టర్ ఏంటంటే హీరో. అతను ఒక సామాన్యమైనటువంటి ఒక హీరో క్యారెక్టర్ ఉంటుంది. అతను డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని మించిపోయి, అంటే 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేశాడో, గతంలో వాళ్ళ తండ్రి గారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీతో అంతకు మించి ఈ కుబేరాలు చూపించింది ఏంటంటే, అతను సంపాదించే డబ్బును ప్రభుత్వానికి లేకపోతే ట్యాక్సులు జిఎస్టీలు కట్టే పరిస్థితి రాకూడదనే ఒక దొడ్డిదారిన ఒక భిక్షగాళ్ల ఖాతాలోకి డబ్బు వేస్తారు హీరో. చివరికి పట్టుకుంటారు. ఆ సినిమా చూస్తే మీ అందరికి కూడా అర్థమైంది. దొరుకుతారు. మొత్తానికి సినిమాలో కాబట్టి దొరికారు, కానీ నిజ జీవితంలో దొరకలా. ఇది ఇక్కడ ట్విస్ట్. ఇక్కడ లిక్కర్ స్కామ్కి ఎందుకు లింక్ వచ్చిందంటే, గతంలో మనం చూసాం. అసలు లిక్కర్ స్కామ్ స్టార్టింగ్ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఈ కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డికి, ఈ విజయసాయి రెడ్డికి, వీళ్ళకి మీరు ఒక 5-6 మీరు ఈ లిక్కర్ స్కామ్ ఒక ప్లాన్ చేయండి, దీన్ని ఎలా చేద్దాం అనేది. ప్రభుత్వానికి లాభం ఉండాలి, పార్టీకి కూడా లాభం ఉండాలి, అంటే పార్టీకి కూడా నిధులు రావాలి అనేది గట్టిగా వాళ్ళకి చెప్పాడని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ సిట్ ముందు ఒప్పుకున్నాడు. అంటే ఎలా, టోటల్గా పాత మద్యం పాలసీని తీసేయాలి, పాత బ్రాండ్లు కూడా ఏమొద్దు అని వీళ్ళు కూర్చొని, విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, హైదరాబాద్లో ఒకసారి మా ఇంట్లో మీటింగ్ చేసాం, మళ్ళీ విజయవాడ ఇప్పుడు తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ విజయసాయి రెడ్డి, అది కూడా అక్కడ మేము ఒక 2 సార్లు మేము మీటింగ్ ఏమని చెప్పారు కదా. ఈ మీటింగ్లో వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే, పాత మొత్తం తీసేద్దాం. ఎందుకంటే పాత వాటిల్లో మనం పాత గ్యాలరీలు ఎంసీ బ్రాందీ, మ్యాక్డోల్ విస్కీ, లేకపోతే ఐబీ ఇంపీరియల్ బ్లూ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంచెమే, ఏదో పర్సెంటేజ్ 1%, 2% ఇస్తారు, అది మనకు చాలదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే మనం దీన్ని ఇంకొంచెం లాజికల్గా తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ బ్రాండ్లు ముందు మనం తీసుకోకుండా కొత్త బ్రాండ్లు తయారు చేయాలి. ఎలా, ఇప్పుడు కంపెనీలు ఇవి ఉన్నాయి కదా, ఈ లిక్కర్ తయారు చేసే ఏమంటారు వాటిని, వాటిని మనమే తీసుకొని ఆ లిక్కర్ తయారు చేసే దానిలోకి మనం దిగితే కానీ సాధ్యపడదు. ఇప్పుడు వాళ్ళ కానీ మనకు ఎలా రావాలి, ఆ కంపెనీలు లిక్కర్ తయారు చేసే ఉన్నాయి కదా, ఆ కంపెనీ ఎలా రావాలని ఆలోచించి వాళ్ళు కొంతమంది, మీరు మాకు తయారు చేసి ఇవ్వండి, కానీ మేము మీకు తక్కువ ఇస్తాం, అసలు మీకు గిట్టుబాటు కాకుండా మీరు అతి తక్కువ ఇస్తాం, మాకు మొత్తం తయారు చేసి ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలని అడిగారు. అలా నష్టపోడు కదా వ్యాపారస్తుడు. అందువల్ల అతను నష్టం మాకు వస్తుంది, వీళ్ళ వల్ల ఇదేంది ఇట్లా చెబుతున్నారని వాళ్ళు సైలెంట్ అయిపోతే, సరే మీవి మాకు ఇవ్వండి, లిక్కర్ తయారు చేసే 9, 11 ఉన్నాయి గతంలో కూడా.
అదేమంటే వీళ్ళు అంటారు కదా, వాటింటికి మేము ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడే ఇచ్చాడు అనుమతులని. అనుమతులు చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఒరిజినల్ కంపెనీలు పాత కంపెనీలు తయారు చేసుకోమని. కానీ మీరేం చేశారంటే మొత్తం ఇది తీసేసి ఓన్లీ స్పిరిట్తో తయారు చేసి తక్కువ రేటుకి మొత్తం మీ కిందనే మొత్తం ఒక 5, 6 ముఖ్యమైనవి తీసుకొని అందులో అదాని డిస్టిలరీ అని, లీలా డిస్టిలరీ, కొత్త కొత్తవి కూడా కొన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి కింద కొన్ని, విజయసాయి రెడ్డి వాళ్ళ మేనల్లుడు అల్లుడికి వాళ్ళ పేరు మీద కొన్ని తీసుకొని తయారు చేసుకున్నారు. వాటి ద్వారా మీరే మందు తయారు చేయటం, మీరే మళ్ళీ షాపులు కూడా గవర్నమెంట్ షాపులు పెట్టారు కాబట్టి వీళ్ళే అమ్మటం, వీళ్ళ మనుషులు పెట్టడం. అప్పుడు మొత్తం మనకు లాభం మొత్తం మనకే వచ్చింది. కాబట్టి దీనిలో కొంత ప్రభుత్వానికి కొంత దీనికి ఇద్దామని అనుకున్నారు, చేద్దామని. అందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ కంపెనీలు కాడ నుంచి వచ్చే మందులో కూడా మళ్ళీ డైరెక్ట్గా ప్రభుత్వానికి వచ్చేది కొంత అయితే, ప్రభుత్వ లెక్కల్లోకి కూడా రాకుండా డైరెక్ట్గా షాపులకి అదేమంటుంది దాన్ని ఆ ముద్రలు అనేవి ఏమి లేకుండా సగం వ్యాపారాలు డైరెక్ట్గా కంపెనీలకి లేదా ఇతర బెల్ట్ షాపులకు కంపెనీలు రకరకాలకు పంపించుకుని అసలు పూర్తి లాభం మొత్తం అందులో ఎవరికి ఇచ్చేదేమీ ఉండదు, ప్రభుత్వానికి కూడా ఉండదు అన్నమాట. అంటే 1,06,000 కోట్లకి ఏదో జరిగింది అన్నారు కదా, 1,06,000 కోట్లు జరిగిందంటే ఇంకొక సగం, ఇంకొక 50,000 కోట్ల పైనే 1,00,000 కోట్లైనా కావచ్చు. ప్రభుత్వ లెక్కలకు ఎంత ఉందో అంత వాళ్ళు ప్యారలర్గా సపరేట్గా అమ్మేశారు. దానివల్ల ఈ 3,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 40,000 కోట్లు కాదు, అందులో సగం 48,000 కోట్లను సూచనప్రాయంగా తెలుస్తుంది. గవర్నమెంట్ ఇంకా బయట పెట్టలేదు కానీ 48,000 కోట్లు వీళ్ళు పక్కదారి పట్టించారు అనేది. దీనికి తోడు అసలు ఈ డిస్టిలరీలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ అమ్మటం కాకుండా ఇట్లా ఈ డబ్బులు ఎలా తయారు చేయాలి, మరి ఎట్లా తీసుకురావాలి, డబ్బులు వస్తున్నాయి. డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ తీసుకున్న కారణం కూడా లెక్కలు గవర్నమెంట్ కానీ ఎవరికి లెక్కలు చెప్పాలి, మందే గవర్నమెంట్, మనల్ని అడిగేవాడు అని వాళ్ళు చేసుకున్నారు. కానీ అయినా కూడా చిక్కుపోయారు. ఎలా అంటే వీళ్ళు ఒక హైదరాబాదులో ఒక కాఫీ షాప్లో ఉన్న కుర్రవాడు అతను తీసుకొచ్చి లీలా డిస్టిలరీ అనేది పెట్టి కంపెనీ ఏదో పెట్టి ఆ లీలా డిస్టిలరీకి ఓనర్లు చేశారు. ఎవరు, వీళ్ళ భాగస్తులైన ఒక అమెరికా ఒక ఎన్ఆర్ఐ, వీళ్ళ భాగస్తులు అతను కూడా. ఈ డబ్బుని అసలు ఎన్ని చోట్ల పోయి విదేశాలు, అమెరికాకి ఇంగ్లాండ్కే కాదు, అబ్బా ఏదో దక్షిణ కొరియా ఏ రకరకాల వీళ్ళంతా వ్యాపారస్తులు పాత రోజుల నుంచి ఉన్నారంట విదేశాల్లో. వాళ్ళందరి ఖాతాల్లోకి వెళ్ళిపోయి ఇక ఎవరంటే అతని పేరు కూడా ఏదో సంథింగ్ ఏదో ఉంది, అతను విదేశాల్లో కూడా ఆ డబ్బును పంపించి విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు, భూములు రియల్ ఎస్టేట్ భూములు కొన్నారు, అక్కడ కొన్ని కొత్త కంపెనీలు పెట్టారు. కొన్ని అయితే బంగారం కిలోలు అంటే అది కిలో 2 కిలోలు ఉండే బండి ఏమంటారు అట్లా ఇటుకరాళ్ళు లాంటివి అనమాట. ఇటుకరాళ్ళ తయారు చేసి బంగారం కొనుగోలు చేసి బంగారు కొట్టులతో మాట్లాడుకొని డీలు అతను కమిషన్ ఎంతో కొంత ఇచ్చి గోల్డ్ ద్వారా రకరకాలుగా ఈ లిక్కర్ స్కామ్ని ఎంత దుర్మార్గంగా అసలు ప్రజలు ఊహించలేరు. ఆ స్కామ్ రేపు పూర్తిగా బయటకు వస్తే ప్రభుత్వం చేస్తుంది. మా ఓటర్లకు నమ్మకం ఉంది. ప్రభుత్వం ఏంటంటే ఇంకా కొంత మోడీ గారు ఏదో జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారు అది ఇది అని అంటున్నారు, కానీ గతంలో కాపాడిన మాట వాస్తవమే. ఇప్పుడు ఆ అవసరం మోడీకి ఉండదనుకుంటున్నాను నేను. ఇది లిక్కర్ స్కామ్ విషయం ఇష్టానుసారం చేశారు. ఇక రెండో విషయానికి వద్దాం. రెండోది ఈ రప్ప 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 అనే డైలాగ్ ఎంత ఫేమస్ ఎందుకైంది, సినిమా అప్పుడు కూడా ఎంత ఫేమస్ కాలేదు. ఎందుకైందంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అసలు అంతకంటే ముందు ఇక్కడ సత్తెనపల్లి పక్కనే వాళ్ళ అభిమాని సంవత్సరం క్రితం ఎప్పుడో చనిపోయి, అది కూడా బెట్టింగ్ వ్యాపారం పెట్టి బెట్టింగ్లు కాసి ఎలక్షన్ టైంలో మా జగన్ అన్న గెలుస్తారని చెప్పి ఆ వైసీపీ నాయకుడు ఆ గ్రామ ఉపసర్పంచి అతనికి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం బెట్టింగ్లో పెట్టడమే కాకుండా ఉపసర్పంచ్గా అక్కడ కొద్దిగా లీడర్గా వైసీపీలో ఒక మోస్తరు గ్రామస్థాయి లీడర్గా ఉన్నారు. కాబట్టి ఊళ్ళో వాళ్ళు ఆ పక్క ఊళ్ళో మొత్తం కూడా బెట్టింగ్లు పెట్టుకొని మధ్యవర్తిగా ఇతని ఇంట్లో పెట్టారు డబ్బులన్నీ. మీ దగ్గర పెట్టండి, రేపు ఎవరు గెలిస్తే వాళ్ళకి మాకు ఏంటి అని చెప్పి
ఇరు వర్గాల వాళ్ళు పెంచి పెట్టారు. ఇతను అత్యాశతోటి ఎటు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 కుప్పం, లేకపోతే మంగళగిరి, లేకపోతే పిఠాపురం మొత్తం గెలుస్తాం, ఏం లేదు ఒక్కటి కూడా వాళ్ళకి రాదు అని చెప్పి ఏంటంటే దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ ఆరామస్తానా పోరామస్తానా ఒక అతను ఉండు కదా, అతను వచ్చి టీవీల ముందు కూర్చొని వారం రోజుల ముందుగానే అది ఇది అని చెప్పి మొత్తం గెలుస్తున్నాడు. ఏదో ఒకటి కుప్పం మాత్రం ఒకటే గెలుస్తాడేమో, ఒకటో రెండో, మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసరికి ఆశ ఎక్కువైపోయి ఈ బెట్టింగ్ రాయలు రాష్ట్రం మొత్తం బెట్టింగ్లు కాశారు, విదేశాల్లో బెట్టింగ్లు కాశారు. కానీ పర్టికులర్గా ఇతను మాత్రం తన డబ్బులు పెట్టింది కాకుండా వాళ్ళు మధ్యవర్తులు పెట్టిన డబ్బులు కూడా మొత్తాన్ని కాసేశాడు. 2-3 కోట్లకు డబ్బులు కాశాడు. అయితే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. దారుణంగా ఓడిపోయేసరికి ఇక ఏం చేయాలో దిక్కు తెలియక వాళ్ళ నాన్నగారికి చెప్పాడు సంగతి, నేను ఇట్లా చేశాను. వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు ఊళ్ళోనే కాబట్టి. అదే ముందు అర్జెంటుగా ఆ పోలీసు స్టేషన్లో కూడా ఆ రోజు ఎన్నికల లెక్కింపు రోజు సహజంగా 8 కేసులు ఉన్నాయి, 2-3 కేసులు ఉన్నాయంట. ఇతర తెలుగుదేశం వాళ్ళని ఇతన్ని కూడా పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లో అప్పటికి ఇతను హవా సాగుతుంది. ఇతను ఎస్ఐని కూడా పక్కన నెట్టేసి ఇతను కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని రేంజ్ ఉంది అతనికి అప్పటికే. ఇది ఎన్నికలు రాకముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. గొడవలు కాకుండా లెక్కింపు కొంతమందిని బైండ్ ఓవర్ చేస్తారు కదా, వీళ్ళు పోయి కూర్చోబెట్టారు పిలిచి. అది అయిపోగా లెక్కలు అయిపోయిన తర్వాత దారుణం ఓడిపోయిన తర్వాత వచ్చిన బాబు ఇక్కడ వద్దు నువ్వు అని పోలీసుల నుంచి కూడా కొంత వాళ్ళ అభిమానులే కదా, వాళ్ళ మనుషులే కాబట్టి పోలీసులు కూడా అప్పటికి వాళ్ళ నాన్నకి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట, మీరుంటే గొడవలు జరుగుతాయి ఎందుకులే మీ తమ్ముడు గారింటికి పోమంటే వాళ్ళ నాన్న పంపించాడు. 4వ తారీఖు రిజల్ట్ చెప్పి 5వ తారీఖు వాళ్ళ తమ్ముడు గారింటికి పోయిండు. తమ్ముడితో ఏదో కొంచెం మాట్లాడుకున్నారు, ఏదో ఆస్తులు కొద్దిగా ఉన్నాయి, ఏదో పొలాలు కొద్దిగా ఉన్నాయంట, అమ్మి నేను అప్పులు తెచ్చుకుంటా అంటే తండ్రి ఫోన్లో మాట్లాడే తండ్రితో కానీ తమ్ముడితో కూడా మాట్లాడి, తమ్ముడు నీ వాటా నువ్వేమైనా చేసుకో కానీ మా అన్నీ మేమైతే ఇవ్వమంటే నా వాటా మరి అమ్మితే సాలదు కదా అని ఏదో మొత్తం సంథింగ్ గొడవ అయిపోయింది. ఇక మరి మనం ఊళ్ళో గర్వంగా ఇప్పుడు దాకా కాళ్ళ దగ్గర వేసుకొని తిరిగాం కదా, ఊళ్ళోకి వస్తే అవమానం పడతాం ఎందుకులే అని చెప్పి దారిలోనే గుంటూరు నుంచి వస్తూ దారిలో 6వ తారీఖు 5వ తారీఖు తమ్ముడు కాడికి పోయిండు. ఆ రోజు అంతా డిస్కషన్ జరిగింది. 6వ తారీఖు గడ్డి ముందు దాగి దారిలోనే చనిపోయాడు. గడ్డి ముందు తాగి అంటే చనిపోలేదు, గడ్డి ముందు తాగాడు. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పోయి హాస్పిటల్ చేర్చారు. 3 రోజులు హాస్పిటల్ ఉండి 9వ తారీఖు చనిపోయాడు. అప్పటికి ఎవరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. పోలీసులు మారలేదు, వాళ్ళు పెట్టుకున్న పోలీసులే. వాళ్ళు ఎవరు బెదిరించారు? ఇంత దుర్మార్గంగా ఎన్ని అబద్ధాలు చెప్తారో చూడండి. అంటే ఎటువంటి అబద్ధమైన కళ్ళు ఆర్పకుండా, భయము బెరుకు లేకుండా, వణకకుండా, తనకకుండా చెప్పే తత్వం జగన్మోహన్ రెడ్డికి కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ అదే శిక్షణ తరగతులను పెట్టి నేర్పుతారని తెలియదు. కానీ అధికార ప్రతినిధులు కానీ విశ్లేషకులుగా వాళ్ళ పేటెంట్ విశ్లేషకులు, జర్నలిస్టులు, అనలిస్టులు అని వస్తారు టీవీల్లోకి. నాకు కూడా డిబేట్లో కలుస్తూ ఉంటారు. వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, ఎవరెవరో అంతా, లక్ష్మణ వీళ్ళంతా ఆఖరికి ఎట్లా వాదిస్తారు, ఎదురు వాళ్ళు దొరికిపోతాం అనుకున్నప్పుడు ఎదురు మాట్లాడకుండా చెప్పింది చెప్తూ ఉంటారు. లేదా ఇంకో మ్యాటర్ని తప్పుదారి పట్టించి ఇంకొక ఏదో తీసుకొచ్చి అప్పుడు అట్ట చేశారని చెప్తారు. అది అట్లా వాళ్ళు ఏదో కాలం గడుస్తుంది టీవీలో ఇప్పుడు కూడా మాట్లాడితే మన కాలం గడిచిపోతుంది అనుకుంటున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు కాబట్టి మీకు ఓట్లు అట్లా వేశారు, మిమ్మల్ని అట్లా కూర్చోబెట్టారు. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో తర్వాత చూద్దాం. ఈ రపా డైలాగుని ఎందుకు తప్పుదారి పట్టించడానికి అన్నాను కదా, ఎందుకు వాడు తెలుసా? నెంబర్ 1, కూటమి ప్రభుత్వం అమ్మఒడి వేసింది, అదే తల్లికి వందనం, మంచి పాజిటివ్ రెస్పాన్స్ రాష్ట్రం మొత్తం ఉంది. ప్రతి వాళ్ళకి పడ్డాయి. వైసీపీ లేదు, ఇంకో పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. ఏదన్నా ఓటీఆర్ ఉన్నా కూడా ముందే ప్రభుత్వం లేదా విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రితో సహా అందరూ చెప్పారు, ఏదన్నా మళ్ళీ మీకు నెల టైం కూడా ఉంది, మధ్యలో ఎవరికి ఏది జరిగినా ఒక్కళ్ళకి మిసుకోకుండా వేస్తాం, డబ్బులు అందులో ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, పేరు ఏమైనా మారినా ఒక అకౌంట్ కనుక రన్నింగ్లో లేక ఆగిపోయినా మళ్ళీ మీరు పెట్టుకోమన్నారు. ఓకే, ఇక దీన్ని ఏం చేయాలని అర్థం కాక ఆ యాత్ర పెట్టుకొని 3 రోజుల ముందే మీరు యాత్రకి మేము బయలుదేరుతామని చెప్పినప్పుడు మీరు కొంచెం ఈ మధ్యకాలంలో 2-3 పర్యటనలో కొంచెం గొడవలు జరిగింది. హెలికాప్టర్ మీద కూడా మీ కార్యకర్తలు గొబా అని గుద్ది
మీరు రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చింది కాబట్టి మీరు కొంచెం తక్కువ మందితో మీ యొక్క కాన్వాయ్ ఉంటుంది, 7 వాహనాలు ఉంటాయి కదా, మేము ఒక 3 వాహనాలు అదనంగా ఇస్తే 10 వాహనాలను ఒక 100 మంది జనాభాతో మీరు వెళ్ళమంటే పోలీసులు మీరు చెప్పేది ఏంది మాకు, మీరు చెప్తే మేము పోతాం, మమ్మల్ని ఆపేవాడేవాడు, మమ్మల్ని అడ్డుకునేవాడేవాడు అని చెప్పని వీళ్ళు యాత్ర పెట్టుకుని వీళ్ళు మెసేజ్లు పంపించుకొని అన్ని చుట్టుపక్కల 10 నియోజకవర్గాలకి 500 మంది రమ్మని చెప్పి వాళ్ళకి బాధ్యతలు, ఇన్ఛార్జీలకు బాధ్యతలు ఇచ్చి తెప్పించుకునేసరికి ఇందులో వీళ్ళు ముందే అనుకునే పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరుస్తాం అని, ఎవడొస్తాడో రండి తొక్కుకుంటూ పోతామని 2029లో మేము అధికారంలోకి రాగానే పోలేరమ్మ జాతరలో వేటపోతుల్ని నరికినట్టుగా రప్ప 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 అని నరుక్కుంటూ పోతామని, ఇది ఎందుకు ఇవన్నీ పెట్టారంటే కావాలని ఇప్పుడు గుబ్బ 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 ఒకళ్ళంటొకళ్ళు వరుసగా క్యూ కట్టి గుబ్బ 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 వాళ్ళందరూ జైల్లోకి పోతున్నారు కదా కేసుల్లో, అనేక కేసుల్లో, ఒక కేసు కాదు 2 కేసులు కాదు, వీళ్ళ మీద వచ్చే కేసులకి రాబోయే కేసులు ఇంకా తీవ్రంగా ఉంటాయి. 1 నెలక 2 నెలలక 6 నెలలక నేను చెప్పలేను, కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు, ఆ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేసులే వీళ్ళు ఇప్పుడు అంతకుముందులాగా ప్రభుత్వం వీళ్ళని బలవంతంగా రాత్రే పోయి మూసేయట్లేదుగా. వీళ్ళు కోర్టులకు పోవడానికి, బెయిల్ తెచ్చుకోవడానికో, లేకపోతే క్యాష్ పెట్టి చేసుకోవడానికో రకరకాలుగా అవకాశాలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారంగానే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయినా వీళ్ళు దొరికిపోతున్నారు. కొంతమందికి ఏమి కోర్టులో కూడా వీళ్ళకి ఉపశమనం రావట్లా. దానివల్ల ఇప్పుడు ఈ గొడవ చేస్తే ఈ ముందు ప్రభుత్వం మీద వచ్చిన పాజిటివ్నెస్ పోయింది. ఈ రప్ప ఇప్పుడు ఈ కేసుల్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇది చేయొచ్చు. తొందరగా మా మీద ఎవరో ఒకళ్ళంగా మళ్ళీ అరెస్ట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మాకు ఇంకా సింపతి ఎక్కువ వచ్చిందని పాత భ్రమంలో ఉన్నారు. కానీ లిక్కర్ కేసు స్కామ్లో కనుక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎటువంటి సింపతి రాదు. ఇది వాళ్ళకి తెలియట్లా, మరి ఎప్పుడు తెలుసుకుంటారో మనకు తెలియదు. 3వది ఈ మేధావులు, అపర మేధావులు వీళ్ళందరూ ఉన్నారు చెప్తున్నాం కదా. ఇప్పుడు నిన్న సాక్షి మీడియాలో కూర్చొని కేఎస్ ప్రసాద్ అని అతను అందరినీ నోరు దోలు ఎక్కువ కొద్దిగా, అతనికి ఏదో తప్పేలాగాళ్ళు, పులిహోరగాళ్ళు, ఆ తెప్పాల ఛానల్లో వాగుతూ ఉంటారు, ఇవన్నీ మాట్లాడుతారు. ఈ తెప్పాలగాడు, ఈ పులిహోరగాడు, ఇది పులిహోర బ్యాచ్, పెద్ద పులిహోర బ్యాచ్. డబ్బులు ఇస్తే వైసీపీ నుంచి ఎలా అంటున్నానంటేను, కృష్ణరాజు గారు మొన్న, కృష్ణరాజు అనే జర్నలిస్టు సాక్షి పేపర్లో కూర్చొని అనరాని మాటలు రాజధాని మహిళల మీద మురికి వ్యాఖ్యలు చేశాడు కదా. ఆ మురికి వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు, రేపు డిబేటు వస్తామనగా ఈరోజే అతని అకౌంట్లో 25,000 రూపాయలు డబ్బులు వేశారు వాళ్ళు అని చెప్పి ఈయన చెప్పాడా లేకపోతే వాళ్ళు చెప్పించారో ఆ వార్తలు బయటకు వస్తుంది. మళ్ళీ డిబేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులు ఆయనకు పడ్డాయి, అందుకే ఆయన ఆ డబ్బులు తీసుకుని విజయనగరం వాళ్ళు ఎవరో బంధువులు వెళ్ళిపోయాడు అని వార్తలు వస్తున్నాయి. అంటే ఇది రుజువు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ప్రతి వీళ్ళ గురించి చొక్కాలు చెప్పుకొని అధికార ప్రతినిధుల కంటే ఎక్కువగా మాట్లాడుతున్న ఈ కేఎస్ ప్రసాద్ లాంటి వాడు, రకరకాలు ఇంకా 15 మంది ఉన్నారు. వీళ్ళు నేను పేర్లు కూడా చెప్పగలను. వీళ్ళంతా పేటీఎం బ్యాచ్, వైసీపీకి కొమ్ము కాసే బ్యాచ్, జగన్మోహన్ రెడ్డికి కాపు కాసే బ్యాచ్. ఇది వీళ్ళంతా మేధావులని చెప్పుకొని తల్ల పండిపోయినాయని, అంతకుముందు గతంలో భ్రమరావతి అన్నాయని కూడా ఇప్పుడు బ్యాలెన్స్గా ఏదైనా ఇట్టందామా అట్టందామా అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుందామని చూస్తుంటారు. తెలకపల్లి రవి గారు, ఇందులో తిలక్ అని ఒక ఆయన ఉంటాడు, ఏదో పేపర్ పెట్టి విజయవాడ నడుపుతుంటాడు తిలక్. అమర్ సార్, కేఎస్ఆర్ లేకపోతే ఈశ్వరు, వీళ్ళంతా వాళ్ళ ఛానల్ వాళ్ళు తప్పదు వాళ్ళకి. కానీ మరి ఈ సాయి ఎవరో సింగులూరు వెంకటేశ్వర్లు అంటే, వీళ్ళందరూ చూస్తూనే రాజ్యాంగం మళ్ళీ కొంతమంది లాయర్లు, ఇందులో ఈ లాయర్లు కూడా మరి చట్టానికి వ్యతిరేకంగా, లాకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ బూతులు తిట్టచ్చు, అంతకుముందు తిట్టారు, ఏమయ్యా ఈ బూతులు తిట్టచ్చా, ఈ రకంగా తిట్టారంటే అంతకుముందు వాళ్ళు తిట్టారు అంటాడు, ఎప్పుడో 2014 తిట్టారంటారు. వీళ్ళంతా బ్యాచ్ చాలామంది ఉన్నారు. జర్నలిస్ట్ సాయి అని, లేకపోతే వైఎన్ఆర్ నరసింహారావు అంటే అతని పేరు, అతను. మరి ఈ మధ్య అయితే ఈ జడ్జి
అంతకుముందు జడ్జిగా చేశాడు. ఇప్పుడు విశ్లేషకుడిగా. అంతకుముందు ఏమన్నా వైసీపీని తిట్టకుండా బూతులు తిట్టాడు 2 సంవత్సరాలు ఎలక్షన్ కంటే ముందు. ఎలక్షన్ 6 నెలల ముందు, సంవత్సరం లోపు 6 నెలల ముందు ఏమైందో మరి, ఏం ప్యాకేజీలు వచ్చినాయో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని భుజాన నెత్తిని పెట్టుకొని మోస్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు రేపు ఎలక్షన్ జరగబోయే రేపు 2029లోనంట ఎలక్షన్ జరిగిన తర్వాత లెక్కింపప్పుడు 70-75 స్థానాలు దాటగానే ఊసకోత మొదలవుద్ది అంటాడు. ఒక జడ్జిగా పనిచేసి ఒక లా చదువుకున్న మేధావి, ఒక దళిత నాయకుడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఆయన అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగాను, ఈ డబ్బు ఇంతకి తెగిచ్చిద్దా అని అంటారు. అంతే కదా, మరి డబ్బుల కోసమే ఇప్పుడు హత్యలు ఇవన్నీ జరుగుతుంది కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళు 10-15 మందిని జర్నలిస్టుల్ని సీనియర్ మేధావులని పెట్టుకొని ఇంకొక ఆయన రాజమండ్రిలో, ఒక ఆయన ఇద్దరు, ఒక ఆయన ఉన్న తలపడిన వాళ్ళ నాన్నగారికి శిష్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, ఇంకొక ఆయన మన పాస్టర్ ప్రవీణ్ పౌడాల విషయంలో చూశాం కదా, మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకుడు అరుణ్, ఆయన కూడా ఎంత వీళ్ళు ఒక 15 మంది 20 మంది ఉండి చేరి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు పడపోయే ముందు వీళ్ళు కాపాడదాన్ని చూస్తున్నారు. దేవుడు కూడా కాపాడలేడు దాని టైం వచ్చినప్పుడు. మన ఏమన్నా కాపాడగలిగారా? ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు వీళ్ళందరూ చెప్పినాయి కదా. అసలు ఆ కేఎస్ ప్రసాద్ అయితే రేపు ఎల్లుండి ముహూర్తం పెట్టాము 9వ తారీఖు పోయి, ఇంకా 4వ తారీఖు అయిపోయింది ఎలక్షన్, లెక్కింపు అయిపోద్ది. 9వ తారీఖు పోయి మనం ప్రమాణ స్వీకారం విశాఖపట్నం చేస్తున్నామని చెప్పాడంటే ఈడు ఇంకొకడు ఈశ్వర్ గారు టీవీలో కూర్చొని కాదు 11వ తారీఖు ఇంకా మంచిదంట కనుక్కున్నారంట. ఓకే, అట్టయితే మొత్తం మీద మాత్రం మొత్తం అయిపోయింది. తెలుగుదేశానికి అసలు డిపాజిట్లు కూడా రావు, జనసేనకి ఒక్క సీటు కూడా రాదు, గతం కంటే ఇంకా దారుణంగా కొడిపోతారు. ఇన్ని మాటలు చెప్పారు. చివరికి ఏమైంది? 11 సీట్లు 151కి మధ్యలో 5 తీసేసి 11. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని నమ్ముకొని ఈ రాజకీయాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ 2 నామంలాగా వచ్చింది. అది కూడా ఒకటి పోయి ఒకటి మిగిలింది. ఇది పక్క. ఇలాగే కొనసాగితే ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉండాలని మేము ఒక ప్రతిపక్ష పార్టీగా, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజలకి ఒక వాచ్ డాగ్ లాగా ప్రతిపక్షం ఉండాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రతిపక్షం ఇరుచుకుపడి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి ఆ పనులు ప్రజలకు చేపించాలని ఇది ఉండాలి. కానీ మేము మైండ్లో ఏదో అనుకుంటాం, వార్తలను వండి వార్చుకుంటాం, సాక్షి ఛానల్లో ప్రచారం చేస్తాం, ఆ తర్వాత మేము రోడ్ల మీదకి వస్తాం, మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము ఇప్పుడు అనుకుంటే అప్పుడు వస్తామని చెప్పి ఇలాంటి రాజకీయాలని ప్రజలు ఇప్పుడు విశ్వసించరు. గతంలో జరిగింది. మీరు ఆ సాక్షి ఛానల్ పెట్టిందే మీ రాజకీయంగా సర్వైవ్ కావటానికి. రాజశేఖర రెడ్డి గారు సత్యలోకండ మహానుభావుడు, మంచి పనులు చేశాడు ఆయన, కానీ మంచి ఉద్దేశంతో పెట్టాడు ఆయన. కానీ దాన్ని ఇప్పుడు ఈ రకంగా అవుతుందని ఆయనకి తెలియదు, తెలిస్తే ఆయన పెట్టేవాడు కూడా కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత భారం అయిపోతుంది. నిన్న అంబటి రాంబాబు గారు ఒక డిబేట్లోకి వచ్చి, ప్రైమ్ నైన్ టీవీ డిబేట్లో నేను కూడా ఉన్నా, ఆ డిబేట్లో ప్రైమ్ నైన్ టీవీలో ఆయన ఏమంటున్నాడంటే, చంద్రబాబు లాంటి వాడు ఉండటం ఈ రాష్ట్రానికి దరిద్రం, శని అంటున్నాడు. నేను చెప్తున్నా, అంబటి రాంబాబు గారు, ఈ రాష్ట్రానికి ఇలాంటి ప్రతిపక్షం, మీలాంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఈ ఆంధ్రప్రదేశ్ ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా చేసింది కూడా ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. అందుకే 5 ఏళ్ళు మీ పరిపాలన చూశారు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటారు ప్రజలు. ఇక జీవితంలో మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే మీరు ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని వేషాలు, ఎన్ని రకరకాలుగా వార్చి వండి ఇంత దారుణంగా పరిపాలన. ఇవాళ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి, సర్వసభ్య సమావేశం అని, రేపటి నుంచో లేకపోతే వరుసగా 4-5 ప్రోగ్రాంలు ఇస్తున్నాను, జనాలు మీరు వెళ్ళమట పోనాను. వెళ్ళకపోయి ఏం అడుగుతారు మీరు? అధికారులు మీరు ఒక్క డిఎస్సి కూడా ఇలా 16,400 చిల్లర దాకా, 16,400 చిల్లర దాకా డిఎస్టీ పెట్టారు, మెగా డిఎస్టీ పెట్టి తొలి సంతకం చేసి ఈ రోజు నుంచే వాళ్ళు హాల్ టికెట్లు తీసుకుంటున్నారు. ఉద్యోగాల విషయంలో మీరు ఒక్కటి చేయాలి, ఒక వాలంటీర్లు తప్ప ఇది చేశారు. మీరు ఒక్క డిఎస్సి పెట్టలా, అందుకు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారా? రెండవది, అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకు కడుపు పట్టిన అన్నం తిని 5 రూపాయలు ఇచ్చి తింటే ఎంతోమంది పని పాటలకు పోయేవాళ్ళు, లేదంటే ఈ బేల్దారి పనులు, లేకపోతే రాడ్ బిల్డింగ్ పనులు, లేదంటే రంగులు వేసే పనులు, ఆఖరికి భిక్షగాళ్ళతో సహా ఎవరికి ఏం జరగకపోయినా 5 రూపాయలు అడుక్కొని ఎవరొకరు లేకపోతే పోయి భోజనం కడుపు ఉండే ఆ కడుపులు కొట్టారు మీరు.
అందుకు మిమ్మల్ని ప్రజలు ఆహ్వానిస్తారా? మీరు 3,000 పెంచిన 2,000 పెంచిన 1,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే 1,000 ఎట్ ఏ టైం పెంచి 4,000 ఇవ్వటమే కాకుండా ఏప్రిల్ నుంచి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 3,000 కలిపి 7,000 ఇచ్చారు. అందుకు ప్రజలు మీ వెంట వస్తారా? కూటమిని వద్దని కూటమిని విమర్శిస్తారా? మీ మాటలు నమ్ముతారా ఎవరన్నా? అలాగే ఈ రాష్ట్రంలో మీరు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క కంపెనీ, ఇదిగో పలానా పెద్ద కంపెనీ తెచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చామని ఒక్కటి చూపించగలరా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం పొంది 4 నుంచి 5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి అన్ని జిల్లాలలో, ప్రాంతాలకు అతీతంగా. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర, అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. ఇంకొకటి రాజధాని పూర్తిగా సర్వనాశనం చేసే ఆ బీడు అడవి మునిగిపోద్ది అని ఇన్ని మాటలు చెప్పి మూడు రాజధానులు మీరు ముచ్చట చెప్పి గేమ్ ఆడితే ఆ రాజధాని పనులు ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు ఒకసారి పోయి చూడండి. లేకపోతే మీ నాయకులు పక్కనే ఉంటాడుగా అంబటి రాంబాబు గారు, 20-25 కిలోమీటర్లే అక్కడికి. ఆయన పోయి ఒకసారి చూసి రమ్మనండి. ఎంత అద్భుతంగా పనులు జరుగుతున్నాయో నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. 3 ఏళ్ల తర్వాత లేదా 4 ఏళ్ళు ఉంది ఇంకా ఇలా ప్రభుత్వం, మీరు ఊహించలేరు. అమరావతిలో ఆ పనులు ఇప్పటికే 64,000 కోట్ల దాకా పనులు అప్పగించారు. అందులో 35,000 కోట్ల దాకా రెడీగా క్యాష్ కూడా వచ్చింది. ఏ ద్వారా అయితే అప్పులు తెచ్చారా, సొప్పులు తెచ్చారా, కేంద్ర ప్రభుత్వం కొన్ని అష్యూరెన్స్ ఇచ్చిందా? పనులు జరుగుతున్నాయి కదా. 3-4 ఏళ్ల తర్వాత అద్భుతంగా రాజధాని ఎలా ఉంటుందో మీరు ఊహించని, మీ ఊహకు కూడా అందదు. మీరు ఇప్పుడు నోరు ఎల్లబెడతారు. అప్పుడు వచ్చి ఎలక్షన్ నాటికి మీరు ఏం మాట్లాడలేరు రాజధాని విషయంలో. ఇప్పుడు రాజధాని మీద ఇప్పుడు కూడా ఎంత బురద చల్లుతున్నారు కాబట్టి అది ఆ రాజధాని, వేసల రాజధాని ఇప్పటికీ మునిగిపోద్దని. నిన్నగా మనం కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. 500 ఎకరాలు చాలు, ఎందుకు అసలు 30,000 40,000 ఎకరాలు? అసలు నువ్వేగా స్వామి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా 3,000 ఎకరాలు ఉండాలి, అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, ఇక్కడే రాజధాని ఉండాలి, 2 ప్రాంతాలకి సెంటర్లో ఉంటుంది కాబట్టి ప్రాంతీయ వివాదాలు రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే 3 రాజధానులు ఇక్కడే రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు కావాలని నువ్వే చెప్పావు. ఎందుకు చెప్పావు? 30,000 రాజధాని 30,000 వెనకవుడు ఈ చంద్రబాబు మొహం చూసి ఎవడిస్తాడు? భూములు ఆడించి వస్తాయి, ఇక్కడ ఆడలు ఇవ్వకూడలే, ఆయన వల్ల కాదులేదు అట్లా విమర్శించుకొని ఆ ప్లాన్ వేసుకొని ఆ మాట అన్నాం. కానీ దానికి రెట్టింపుగా 34,000 ఎకరాలు 3-4 నెలలు 100 రోజుల లోపలనే వాళ్ళు సేకరించగలిగారు భూ సమీకరణ ద్వారా. అటువంటిది అది ఒకటి అయిపోయిందా? తర్వాత పోలవరం 72% పూర్తి చేసిన పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పి లేనిపోని కొత్త పదం. ఎందుకంటే మీరు కమిషన్ల కోసం ముందు కాంట్రాక్టర్ని మారితే మీకు కమిషన్లు వస్తాయని మార్చేయాలని చెప్పారు. ఈలోపు ఆ ప్రాసెస్ అన్నీ జరిగేసరికల్లా ఆ సీజన్ అయిపోయి వర్షాకాలం వచ్చింది. వర్షానికి మొత్తం కొట్టుకుపోయి గోదావరిలో ముంచారు పోలవరాన్ని. ఆ తర్వాత 4 ఏళ్ళైనా సరిగ్గా చేశారా? ముందు వచ్చిన జలవనరుల శాఖ మంత్రి ఆ నెల్లూరు ఆయన ఉన్న పరసెంట బుల్లెట్ నేను ఎప్పుడు వచ్చామని కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అని కాకమ్మ కబుర్లు చెప్పి ఆయన 2.5 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. తర్వాత మన అంబటి గారు వచ్చారు. ఈయనొచ్చి పోలవరం పరిశీలనకి వెళ్ళొచ్చి ఈ పోలవరం ఎప్పుడవుద్దో ఎవరికి తెలియదు, అసలు ఈ పోలవరం ఎవరికి అర్థమే కాదు. ఎందుకంటే ముందు నాకే అర్థం కాల, నాకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమైంది? ఇంత పెద్ద మేధావిని నాకే అర్థం కాకపోతే మీ అందరికీ ఏమర్థమైంది అని మాట్లాడి అబాసు పాలై 2.5% కూడా చేయలేదంట మీరు పోలవరం. నిపుణులు చెబుతున్నారు. మీ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక 77-77.5%, 78% కూడా కాలేదు అన్నారు. ₹1 మీరు పోలవరం తేలా. గత ప్రభుత్వమే పనులు చేసిన పనుల తాలూకా ఒక 5,000 కోట్లు వస్తే మీరే తీసుకుని అవి కూడా ఆ పోలవరానికి పెట్టకుండా వీటికి పెట్టారు. చివరికి ఇంకొక మోసం, పెద్ద మోసం. ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకి పూర్తిగా మీరంతా మోసం చేశారంటే 45.7% పైన ఉండాల్సిన పోలవరాన్ని 41% కేంద్ర ప్రభుత్వం
తగ్గించి మేము ఇంతవరకు ముందు డబ్బులు ఇస్తామని చెప్పి మీకు ఏదో చెప్తే ఆ డబ్బుల కోసం ఆ డబ్బులు వస్తే నేను ఈ పథకాలకు లాస్ట్ ఇయర్ ఇది 2023, 24 లోపు మీరు చేసిన పని కేంద్రం నుంచి డబ్బులు రాబట్టుకోవడం కోసం వాటిని మీరు చెప్పే ఉచిత పథకాలకి ఆపితే మళ్ళీ మనకి చెడ్డ పేరు వచ్చిందని పోలవరం సరేలే 41.27% ఓకే అని చెప్పి మీరు ఆడ అష్యూరెన్స్ ఇచ్చి నిధుల కోసం తెచ్చుకున్నారు. మీరు తగ్గించి పోలవరం ఎత్తుని ఇష్టపడి ఫేజ్ 2 ప్రకారం చేస్తా అన్నారు. అది కూడా పూర్తిగా తగ్గించినట్టు కాదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చెబుతుంది, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఫేజ్ 1 ఇది, ఫేజ్ 2 అదే మీరు పెట్టింది. ఎప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టిన రూల్స్ కాదు అది. అయినా సరే పూర్తి చేస్తూ ఉన్నారు కదా, పనులు అవుతున్నాయిగా. పోలవరానికి 12,500 కోట్లు మీరు తెచ్చారా? పనులు అవుతున్నాయి కదా. సంవత్సరం నుంచి మొదటి నెల నుంచి పనులు బిగిన్ చేశారు కదా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏళ్ల నాటి కళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది బలిదానాలతో వచ్చిన ఆ విశాఖ ఉక్కుని 16 నెలలు ఎంత 1200 రోజులుగా అంటే 4.5 ఏళ్ళుగా దాదాపుగా ఉద్యమం జరుగుతుంటే మీరు పట్టించుకోకుండా ఆ ఉద్యమకారులు ఏందని అడగకుండా ₹1 తెచ్చిపెట్టింది లేదు, గాలికి వదిలేశారు విశాఖ ఉక్కుని. ఇంకా ఆ మాటకు వస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చివర ఆ లాస్ట్లో మీ దగ్గర ఫస్ట్ మీరు ముఖ్యమంత్రి కాగానే మీ దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయనతో మీరన్న మాటలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నెవ్వెరపోయి చూశారు, ఉలిక్కిపడ్డారు. ఏమన్నారు మీరు ఆయనతో? సుబ్రహ్మణ్యం అన్న ఇటు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ఏదో ప్రైవేట్ చెప్పారని ఏదో అమ్మేద్దాం ఇది అంటుంది కదా, అసలు అక్కడ ఎన్ని వేల ఎకరాలు ఉంటాయంటే ఆయన 30,000 ఎకరాలు ఎంతో ఆయన తెలిసింది చెప్పాడు. 28,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఉంటాయంటే మరి అట్టయితే ఇంక రాజధాని అక్కడ పెడితే పోదా, స్టీల్ పనులు తీసేసి అక్కడే రాజధాని పెడదాం అని అన్న ఘనులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి అన్యాయం చేయబోయి ప్రజలకేం తెలియదు అనుకున్నారు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు తెలిసింది ఇది ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పుణ్యమా అంటూ. ఎంత చేశారు, అయినా సరే దాన్ని కాపాడారు. 11,440 కోట్లు తీసుకొచ్చి విశాఖ ఉక్కుకు ఊపిరి పోశారు. 32,000 కోట్ల రూపాయలు 2-3 నేషనల్ బ్యాంక్ అయితేనేమి లేకపోతే ఈ టిట్కో ద్వారా అయితేనేమి రకరకాలుగా 32-33 కోట్ల రూపాయలు రాజధానికి పెట్టి రాజధానికి ఊపిరి పోశారు. మీరు చంపేద్దాం అనుకున్న రాజధానికి ప్రాణం పోశారు. రైల్వే జోను రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు, గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళకి ఏం వాదన పడో ఏదో వాళ్ళు తేలాకపోయారనే కదా మిమ్మల్ని గెలిపించింది. మీరు ఒక్కసారైనా రైల్వే జోన్ గురించి అడిగారా? ఏమి అడగరా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సంవత్సరం కాకముందే 6 నెలలకు ముందే మోడీ గారు వచ్చి రైల్వే జోన్ని శంకుస్థాపన చేసి వెళ్ళాడు. అంతేనా? మీరున్న ఒక్క ప్రాజెక్ట్ రాలేదు కదా. ఆయిల్ రిఫైనరీ కంపెనీ 1,00,000 కోట్లకు పైగా అక్కడ ఓపెన్ చేశారా మన గోదావరి జిల్లాల్లో. అంతేకాదు ప్రతి జిల్లాలో కంపెనీలు కొత్త కంపెనీలు వస్తున్నాయి. అమరావతిని వచ్చే కంపెనీలని అమరావతిలో పెడతల్లా రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఎక్కువగా విశాఖపట్నం ఆర్థిక రాజధాని చేద్దాం, దాన్ని సంపద సృష్టి చేయాలంటున్నారు కాబట్టి అక్కడ ఎక్కువ. ఇక్కడే ఉన్న అనంతపూరు, కర్నూలు, కడపలో స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ ఒకటి పెడతామని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది ఉత్తరాంధ్రలో అని అదొకటి చెప్తున్నారు. ఏ వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన తర్వాత ఇన్ని పనులు చేసిన తర్వాత మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు? మీరు పోతే మీకు అసమం ఈ రప్ప అన్నది. నువ్వు సంవత్సరం క్రితం బెట్టింగ్ యాప్లో చనిపోయిన వ్యక్తిని విగ్రహానికి అతని విగ్రహం ఏదో మీరే పెట్టించుంటారు. అతను అన్ని అప్పులున్నాడు, అప్పులని ఎగనుకి ఆడు చచ్చాడులే నాకేం పని. ఆ తండ్రి కనుక సైలెంట్గా ఉంటే ఏముండేది కాదు. మీరే ఏదో చేసి ఉంటారు అక్కడ ఇన్ఛార్జిని పెట్టుకొని అది చేయండి నేను పర్యటనకు వస్తానని. ఏదైతేనే విగ్రహం పెట్టారు. బెట్టింగ్లోకి, చైన్ స్నాచర్లకి, దొంగలకి, లేకపోతే డ్రగ్స్ ఎడిట్ అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ పరామర్శించడిపోయి ఏం సందేశం ఇద్దాం అనుకున్నారు మీరు? తెనాలి పోతే తెనాలిలో
ఈ చైన్ దొంగల్ని, లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడ్డ పోరంబోకుల్ని మొత్తాన్ని వాళ్ళు కొంచెం కంట్రోల్లో పెడదామని కొట్టడం తప్పే. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇది ప్రజాస్వామ్యం, ఎవ్వరూ అంగీకరించం. అది ఏం తప్పే. కానీ వాళ్ళు అది తప్పని ప్రభుత్వాన్ని ఖండించు, ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎన్ని మాట్లాడినాను. కానీ నువ్వు పోయి మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడివి, ఒక ముఖ్యమంత్రిగా చేసినోడివి, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నోడివి, ఆ తాగుబోతులకి, చైన్ స్నాక్చర్లకి, ఈ డ్రగ్స్ సెక్టర్లకి, గంజాయి దొంగలకి నువ్వు పోయి పరామర్శించేది ఏంది స్వామి? నీకు ఓట్లు ఎవరు ఎలా వేస్తారు? ఇప్పుడు నీకు 40% ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నావు ఇప్పుడు కూడా. ఈ తటస్థులు, మేధావులు, తెలిసిన వాళ్ళు మీ మీద సాఫ్ట్ కార్నర్ వచ్చి పోన్లే జగన్ మారాడులే, గతంలో లాగా కాదు, మంచి పనులు మంచి మంచి విషయాల మీద పోరాడుతున్నారని చెప్పి అనుకుంటేనే నీకు ఓట్లు వస్తాయి. నువ్వు ఈ రకంగా ఇటువంటి యాత్రలు చేస్తూ, అంటే నువ్వు యాత్రలు చేస్తూ నీకు తెలియక కాదు, తెలిసే ఈ కేసులు చుట్టుముడుతున్నాయి కాబట్టి ఈ కేసులను డైవర్ట్ చేయడానికి ఈ యాత్రల పేరుతో ఈ విధ్వంసాలు చేస్తే తొందరగా అసలు రాష్ట్రంలో అల్లర్లు కావాలి. రాష్ట్రానికి ఇప్పుడు ఒక యజ్ఞంలాగా పెట్టుబడులు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ విద్యాశాఖ కావచ్చు, ఐటీ శాఖలో కూడా ఈ లోకేష్ కూడా కొన్ని పెట్టుబడులు తీసుకురావటం, విద్యాశాఖని ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పిల్లలు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, తల్లిదండ్రులు మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ చూసి దీన్ని డిస్టర్బ్ చేయాలా? ఒక యజ్ఞంలాగా చేస్తుంటే, ఋషులు ఆ రోజుల్లో యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు కదా. ఆ రకంగా ఈ రాక్షస మోకను ఒకటి వేసుకొని నీకు అభిమానులు ఉంటే ఉండొచ్చు. 5,000 మంది ఉండరా, 1,000 మంది ఉండరా, 10,000 మంది ఉండరా, ఎప్పుడు వచ్చినా వాళ్ళే వస్తారు. రాష్ట్రం మొత్తం నువ్వు వేడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఓట్లు వేస్తే నువ్వు గెలవు కదా. ప్రజలు కదా నీకు ఓట్లు వేయాల్సింది. నువ్వు గెలవాలంటే ఎదుటి వాళ్ళ మీద 50% ఓట్లు పైన వస్తేనే కదా నువ్వు గెలిచేది. 40% ఉంది, వాళ్ళకేమో 60% దాకా ఉంది కదా, ఒకటి తక్కువ. మరి ఎట్లా నీకు ఓట్లు రావాలి? ఎలా వస్తాయి? ఉన్నాయే పోతున్నాయి. నాకు తెలిసి మీకు 40% ఇప్పుడు లేవు, ప్రజెంట్ 30% ఉంటాయి నాకు తెలిసి. అవి కూడా మీరు ఈ చేష్టలు చేస్తుంటే అవి కూడా పూర్తిగా ఉంటాయి లేదు తెలియదు. కాంగ్రెస్ రావచ్చు, లేదా ఇంకొక పార్టీ రావచ్చు, లేదా ఏదైనా కానీ ప్రత్యామ్నాయం ప్రజలు చూసుకుంటారు. మీరు శాశ్వతంగా ఆయన పోతే నేనే వస్తా, నేను పోతే ఆయనే వస్తాడు అనుకుంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. జనాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు. మీరు నచ్చలేదు, మీ పరిపాలన బాగలేదు, మీకు తీర్పు చెప్పారు. మళ్ళీ ప్రజల్లోకి పోయి ప్రజల్లో మమేకమై తిరిగితే నీకు మళ్ళీ కొంచెం సింపతి రావచ్చు. మీరు సింపతి కోసం గేములు ఆడుతున్నారు. ఈ గేములతో సింపతి రాదు. మీరు ప్రజల్లో మమేకమై తిరగాలి తప్ప నువ్వు దండయాత్ర చేస్తాను, వందలాది మందిని పిచ్చి వాళ్ళందరూ వేసుకొని ఆ కత్తులు తీసుకొని అదేంది వేటపోతుల్ని బలిస్తామని చెప్పి ఆ డైలాగ్ పెట్టిందే కాకుండా తెల్లారే నీ సైకో బ్యాచ్ 10 మంది కలిసి నీ ఫ్లెక్సీ ముందు ఒక యాటని నరికి ఆ నెత్తుర్ని దానికి చల్లుతున్నారు నీ ఫోటోకి. ఎక్కడ అసలు ఇది ఎంత సైకోయిజం ఇది? నీకు పెట్టిన పేరుకి మీ పార్టీ సాధికారత లభించింది అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళని ఖండించావా? అదే కనుక వేరే ఇంకే పార్టీ అయినా, అది కమ్యూనిస్టులైనా, లేకపోతే కాంగ్రెసో, లేకపోతే తెలుగుదేశమో, జనసేన అయినట్టుకైతే ఆ చేసిన వాళ్ళని కత్తులు పట్టుకొని ఎగురుకుంటూ కోసి నెత్తురు జల్లని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాళ్ళు. నువ్వు చేసావా? చేయలా. నువ్వు యాత్రకు పోయి ఎవరో సంవత్సరం కింద చచ్చిపోయిన వాడి కోసం నువ్వు యాత్రకు పోయి ఓదార్చడానికి పోయి ఇద్దరిని చంపినట్టుగా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి అనుకుంటే ఇవాళ ఇంకొకటి మధు అనే ఇంకొక అతనికి ఏదో హార్ట్ అటాక్ వస్తే ఈ అంబులెన్స్కి అడ్డమయ్యి అంబులెన్స్ పోవాది కాక 2 గంటలు లేటు అయ్యి 2-3 గంటలు అతను చచ్చిపోయాడు. మధు అని కురవాడు. 3 హత్యలకు కారు కూడా పోయావు. ఇక నిన్ను ప్రజలు ఏ రకంగా రేపు నుంచి జనాలు అంతకుముందు కూడా సిద్ధం సభల కంటే ముందు గడప గడపకు వైసీపీ అని చెప్పి కాగితాలు తీసుకొని పొమ్మని చెప్పిపోతే జనాలందరూ మిమ్మల్ని అధికారంలో ఉన్నప్పుడే తిరగొట్టారు. ఇప్పుడు అంతకంటే దారుణంగా ఉంటుంది. మీరు పోకపోతేనే మంచిది. నా సలహా ఇప్పుడే వద్దు. మామూలుగా మీరు ప్రజా సమస్యల మీద జెన్యూన్గా పోరాడుతూ ఇంకొక 6 నెలలు టైం తీసుకొని, లేకపోతే సంవత్సరం టైం తీసుకొని అప్పుడు వెళ్ళండి. అప్పటిదాకా మీరు ప్రశ్నించండి. మీరు 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు, అందులో మీరు 4 చేశారు. ఇప్పటికీ ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా చేయండి. విద్యార్థులకి, చదువుకునే విద్యార్థులకి ఫీజు, నిరుద్యోగ భృతి, సరే రేపు ఏదో ఆగస్టుకి ఏదో బస్సు కూడా చేస్తాను కాబట్టి అది
మహిళలకి 1500 రూపాయలు. ఈ 2 మెయిన్ ఉన్నాయి. అవి 3 చేశారు, 3 చేయాలి. నాలుగోది రేపు ఆగస్టు 15కి చేస్తా ఉన్నారు ఉచిత బస్సు. ఈ రెండింటి కోసం పోరాడండి. ఇంకా ప్రభుత్వం ఏదైనా లోపాలు ఉంటే వాటి మీద పోరాడండి. కానీ ఈ రకంగా మీకు మీరే ఊహించుకొని మీరు ఒక కథలను అల్లుకొని ప్రజల మీదకు రుద్దాలంటే ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంది.